మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందన్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ లో మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. మహిళలు రూపాయి కూడబెట్టుకున్న అభిహస్తం డబ్బులను దోచేశారని ఆరోపించారు. సొంత ఇంటి ఆడవాళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిన వాళ్లు రాష్ట్ర మహిళల అభివృద్ధి గురించి ఆలోచిస్తారా అని ప్రశ్నించారు సీతక్క. ఇందిరమ్మ రాజ్యంతోనే మహిళా సాధికారత సాధ్యమని చెప్పుకొచ్చారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకి నచ్చతలేదు. పేదోని ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం 200 యూనిట్లు, అది కూడా వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. మహిళల కన్నీళ్లు దుడడం కోసం దేశంలో ఎక్కడ కూడా 500కు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఈ రోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది. అదే కాకుండా మహిళా సంఘంలో మీరుంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ కొట్టో, పాము గుట్టో, తేలు గుట్టో ప్రమాదంతో చనిపోతే వాళ్ళ కుటుంబం బాధపడొద్దు, మన సంఘంలో సభ్యురాలు కాబట్టి అని ఆ కుటుంబంలో ఎవరైతే మహిళా సంఘం నుండి చనిపోయిన ఆ అక్క ఇంటికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాము. బీఆర్ఎస్ వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేసిరంటే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ లో మా మహిళలందరూ రూపాయి కూడబెట్టి మరి జమ చేసుకున్నటువంటి అభయహస్తం డబ్బులు 1800 కోట్ల రూపాయలను కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి పాలనలో తినేసిరు, మింగేసిరు, మహిళలకు ఇవ్వలే. పావుల వడ్డీ అని చెప్పి ఆ వడ్డీ డబ్బులు కూడా 4 ఏళ్ళు మనం వచ్చేటప్పటికి 4 ఏళ్ల వరకు కూడా రూపాయి ఇయ్యలేవు. సూరత్ నుంచి ఒక చీర తీసుకొస్తారు, అయ్యేది 60 రూపాయలు, చెప్పేది రేటేమో 300 రూపాయలు. దాన్ని 300 సార్లు చెప్తున్నారు. వాళ్ళ ఇళ్ళ ఆడబిడ్డలే ఫోన్లు ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా? కోరుకోరు. ఎప్పుడైనా ఇందిరమ్మ పాలనే మనందరికీ మరి ఆదర్శవంతమైన పాలన, ఆదుకునే పాలన, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలని కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది.